నారాయణఖేడ్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ నాయకత్వంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో మనం ఈ రోజు చూస్తున్నాం. మొన్నటికి మొన్న మాగనూరులో కలుషిత ఆహారం తిని ప్రజలు ఇబ్బంది పడితే, విద్యార్థులు ఇబ్బంది పడితే మన బీజేపీ కార్యకర్తలు ఇక్కడ మొన్నటికి మొన్న సంవత్సర పాలన పూర్తయింది అనే ఉద్దేశంతో సంబరాలు జరుపుకుంటున్నారు. అసలు సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారో ఈ కాంగ్రెస్ నాయకులకు నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారు? రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. ఇక్కడ నెలకు 12,000 ఇస్తామన్నారు, అది అందలేదు. ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు మరి మీ అందరికి నేను ఒకటే కోరుకుంటున్నా, కాంగ్రెస్ అంటేనే మనకు అందరు తెలుసు, కాంగ్రెస్ అంటేనే నై అనేవాళ్ళం. కానీ సార్ సై అని ఛార్జ్ షీట్ వేస్తాం. మేము వేసిన ఛార్జ్ షీట్ నిజమైతే రేపు ఆయన శిక్షించాలి. నిజమే కదా? ఒక్కసారి మా ఛార్జ్ షీట్లో మేమేమన్నాము, నువ్వు చెప్పినటువంటి ఇందిరమ్మ ఇల్లు అన్నావు కదా, ఒక్క ఇళ్ళనే ఈ నియోజకవర్గం ఇచ్చిండ్రా? తులం బంగారం 1,00,000 రూపాయలు పెళ్లి వచ్చిన అమ్మ తులం బంగారం ఎవరికనా? మరి ఇంకో మాట ఏంటి, పుట్టుకనే దొంగ పుట్టుక. ఆ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిపోయింది, మహారాష్ట్ర హంగామా చేసిండు, తోక ముంచుడు పోయిందంటే బిడ్డ గీలిపోయింది, సరైన తీసింది. ఆమె అమెరికాలో పోయి ఏమని చేస్తాం నీకు తెలుసు. ఈడ బతుకమ్మ ఆడితే ఆడ అమెరికాలో ఆడితే ఆమె జైల్లో ఆడిపెట్టింది. ప్రజలు పెట్టిందా లేదా? అందరికీ కానీ హామీలని పక్కన పెట్టి ఈ రోజు రోజుకో పండుగ చేసుకుంటూ ప్రజల యొక్క మనసులని పక్కకు మళ్ళీ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటిరి, ఎలక్ట్రిసిటీ బిల్ అంటిరి, హైడ్రో అంటిరి, ఇప్పుడు కులగలని కొత్తగా తీసుకొని వస్తున్నాయి. ఇవన్నీ కూడా సోదరులారా ప్రజల యొక్క మనసును మళ్లించి ప్రభుత్వం నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పాలకులను మనం ఎక్కడ పడితే అక్కడ అడ్డగించి మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు మీరు ఇచ్చేంత వరకు గ్రామాలకు వెళ్ళి హామీయకుండా చూసే బాధ్యత మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తీసుకొని రైతాంగానికి వెన్నెంతగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. పెద్దలు గౌరవనీయులు మా అన్న జిల్లా కార్యదర్శి విద్యాసాగర్ అన్న గారు తప్పుగా అనుకోకుండా వేదికపైకి రావాల్సిన